ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి పత్రికా సమావేశం నిర్వహిస్తున్న వారు మన ప్రీతమ నాయకులు పెద్దలు అరవింద్ ధర్మపురి గారు, మరి అదేవిధంగా మన శాసనసభ్యులు పెద్దలు దంతాల సూర్యనారాయణ గారు, మరియు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు పెద్దలు దినేష్ పటేల్ కులాచారి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి శ్రవంతి రెడ్డి గారు, మరియు ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈనాటి పత్రికా సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా పెద్దలు పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురి గారిని కోరడం. ముందుగా స్వాగతం చెప్తూ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ గారు ఎన్నికైన సందర్భంగా ఇప్పుడే పార్టీ పతాకావిష్కరణ చేసి వచ్చాం. దాని గురించి మనం మీడియాకు గౌరవ పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి గారు మాట్లాడుతున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నితిన్ నవీన్ గారికి మనస్ఫూర్తిగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రతి ఒక్క కార్యకర్త తరఫున ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, వివిధ రాష్ట్రాలలో కీలక సమయంలో ఎన్నికల సమయంలో ఇన్ఛార్జిగా ఆయన ఓటమి ఎరగని ఒక నాయకుడుగా కార్యకర్త స్థాయి నుంచి ఎదగడం జరిగింది. కేవలం 46 సంవత్సరాల వయసులో ఇవన్నీ కూడా ఆయన సాధించడం, పార్టీ గుర్తించడం, ఆయనకి ఈ బృహత్తరమైన బాధ్యతలు ఆయనకు అప్పగించడం చాలా ఒక కార్యకర్త, సాధారణ కార్యకర్తకు కూడా ఒక మంచి మోటివేషన్ లాంటి డెవలప్మెంట్ ఇది. సో పార్లమెంట్ క్షేత్రం నుంచి ఆయనని మేమందరం అభినందిస్తూ, ఆయన నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మరి ఎన్నో రాష్ట్రాలు మరియు 19వ లోక్సభ కూడా భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీ తోటి కూడా మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. బీహార్ రాజకీయాలలో ఒక యంగ్ అండ్ డైనమిక్ నాయకుడుగా, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలకి ఇన్ఛార్జిగా ఉండి భారీ విజయాలు ఆయన స్ట్రాటజీలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాలు కైవసం చేసుకుంది ఇదివరకు. సో నూతన శకానికి ఈయన అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ ఒక దిక్సూచిగా ఈయనని అధ్యక్షుడిగా చేయడం వల్ల నాంది పలికింది. వాళ్ళ దగ్గర మస్తుంటాయి. మెయిన్ ఎజెండా మీతో మీరేమన్నా అడిగితే ఒక్క నిమిషం. ఇంకోటి అక్కడ ఇవాళ దిశ సమావేశం కూడా జరగడం జరిగింది. సుమారు 300 పైచిలుకు కోట్లతోటి 355 కోట్లతోటి కేంద్ర నిధులు తోటి మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు అండ్ అదే యూజీడీ కమ్ డ్రింకింగ్ వాటర్స్ సో ఈ పనులు చేపట్టడం జరిగింది. ఎటువంటి ప్రోగ్రెస్ లేదండి, ఏం ప్రోగ్రెస్ లేదు.
ప్రతి దిశ మీటింగ్లో అదే జవాబులు. ఇప్పుడు కంప్లీట్ చేస్తాము, అప్పుడు కంప్లీట్ చేస్తాము. ఉన్నాయి 42,000 కనెక్షన్ల సుమారు, అలా 400 చేసిరా. 19% వర్క్ అయింది 1 ఇయర్లో. వాళ్ళు పర్సంటేజ్లు కన్ఫ్యూజన్ చేస్తారు. మనకి 100లలో అయింది కనెక్షన్లు. ఇది ముందుకు పోదు. ఇవాళ మళ్ళా దిశలు అడితే అదే ఆన్సర్. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక్కడ మళ్ళా పెద్ద పెద్ద నాయకులు, భారీ నాయకులు ఉన్నారు ఇక్కడికి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఇడికెళ్ళే ఉన్నారు. వాగ్దానాలు అయితే ఇక మీకు చెప్పనవసరం లేదు. ఎన్నిసార్లు రిపీట్ చేయాలి, ఎన్నిసార్లు రిపీట్ చేసినా సీఎంకి సిగ్గురాదు. $42,000 కనెక్షన్లు ఇవ్వాలి, 400 ఇచ్చినామని చెప్తారు. ఇంకా ఎప్పుడు చేస్తారంటే దానికో ప్రణాళిక లేదు, స్టాఫ్ లేదంటారు, సరిపోయేంత వర్కర్లు లేరంటారు. కాబట్టి ఇవాళ కనీసం నూతన కలెక్టర్ గారు చాలా టెక్నికల్గా మాట్లాడడం జరిగింది. ఆవిడ డైరెక్షన్లో ఇది ఇవాళ ఒప్పుకున్నట్టు 6-7 మంత్స్లో కంప్లీట్ చేస్తామని ఆ ఆశాభావం అయితే వ్యక్తం చేస్తా ఉన్నాను. ఒక నెల రోజులు అయినాక మళ్ళీ రివ్యూ కూడా వితౌట్ దిశ సపరేట్ రివ్యూ కూడా నేను కాల్ఫర్ చేసిన. పోయినసారి అకాల వర్షాలు పడ్డాయి 3-4 నెలల కింద. మస్తు పంట నష్టం అయింది. ఎకరాలు అటు బోధన్ సైడ్ ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్. రూరల్ నియోజకవర్గంలో నేను పోయి మస్తు గ్రామాలలో తిరిగినాము. బ్రిడ్జిలు కొట్టుకుపోయినాయి, పొలాలల్లో ఇసుకంతా చేరి పొలాలు నాశనమైనాయి. ఏమి ఇస్తారు సహాయం అని అప్పటికి మస్తు కొట్లాడినా. ఏం చేశారని ఆయన అంటే జియో తీసిరాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక చెత్త కాగితము, 12,000 ఎకరాలు, 16,000 రైతులు, మేము 10,000 ఇస్తాం. ఎన్నడూ ఇస్తామంటే దాంట్లో డేట్ కూడా లేదట. ఎన్నడూ ఇస్తారు ముచ్చట్లేదు, డేటు ముచ్చట్లేదు. జస్ట్ వేగు జియో. నేషనల్ హెల్త్ మిషన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లకి డబ్బులు వస్తాయి, మళ్ళీ సబ్ సెంటర్లకి డబ్బులు వస్తాయి. గ్రామ స్థాయిలో గరీబోళ్ళు, చిన్న చిన్న బీమార్లు, వ్యాక్సినేషన్లు, ఇటువంటి వాటికి కేంద్రం నుంచి కోట్లాది నిధులు వస్తుంటే ఈ కేసీఆర్ రిజైమ్లా ఆ ఫండ్ అంతా డైవర్ట్ చేసేసుకొని చెప్తున్నా నేను, గత 4 సంవత్సరాల నుంచి ఎన్హెచ్ఎం నిధులు వస్తలేవు. ఎందుకంటే కేసీఆర్ లాంటి దొంగ డైవర్ట్ చేసుకున్నాడు, బెనిఫిషరీ డీటెయిల్స్ ఇవ్వలేదు. సిగ్గుచేటండి రాష్ట్రానికి ఇది. ఇటువంటి ఫాల్తు దొంగని, కేసీఆర్ లాంటి ఫాల్తు దొంగని అసలు భారతదేశంలో రాజకీయ వ్యవస్థనే చూడదు. ఈ జిల్లాలో ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. ఆయన డైవర్ట్ చేసిన ఆర్ఓబి నిధులు వాపస్ తెప్పియనికే నానా తంటలు పడ్డాం. 4 సంవత్సరాలు డిలే అయ్యి ఇలా 3 ఫ్లైఓవర్లు అయిపోయినాయి. ఆ బాల్కొండ ప్రజలు ఎందుకు వేస్తారు అని మీ హెల్త్ పైసలు నాశనం చేసిండు, జిల్లా డెవలప్మెంట్ ఫండ్స్ అంతా నాశనం చేసిండు. మిషన్ భగీరథ దానికి ఏదో చైర్మన్ ఏదో ఉండే ఆయన,
అవినాశనం చేసిండు. గరీబుల పైసలు మొత్తం డైవర్షను, రైతులను పట్టించుకునేది లేదు. మళ్ళా దొంగలు అయితే కల్వకుంట్ల దొంగలు ఉన్నారు, అలా కాలు మొక్తా ఉంటాడు ఈయన. స్ప్రింగ్ లెక్కనే ఉంటాడట, స్ప్రింగ్ లెక్క వంగి టక్కని లేస్తారట. ఏ రూమ్లో కలిసినా మళ్ళా వాళ్ళ నాయకత్వాన్ని పెంచనీకి పనిచేస్తూ ఉంటాడు జిల్లాలో. ఈ టీఆర్ఎస్ దోపిడీ వాళ్ళు చేసింది 10 ఏళ్లలో, దానికి మొత్తం కొట్టకబీకిరు. ఇంకా బాల్కొండల ప్రశాంత్ రెడ్డి రూపంలో లాస్ట్ చీడపురుగు మిగిలిపోయింది. అది కూడా కథం పట్టించే బాధ్యత భారతీయ జనతా పార్టీది. పులాంగు మొత్తం కబ్జాలు అవుతున్నాయి. పోయినసారి దిశాలో కూడా మాట్లాడినాం, మొత్తం కబ్జాలు అవుతున్నాయి, చెరువులు కబ్జాలు అవుతున్నాయి అని టేకప్ చేస్తే ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆపుతారు. ఎందుకు ఆపుతారు తెలుసు కదా బ్రదర్ మీకు? చెప్పండి ఎందుకు ఆపుతారు? ఒక బ్రదర్ చెప్తానే ఉన్నాడు, ఓటు బ్యాంక్ రాజకీయాలట. ముస్లింల ఓట్ల కోసం. అరే చెరువులు మంచిగా ఉండి ఈ మొత్తం ఇదంతా నాలా అంతా మంచిగా వాడితే ముస్లింలకు మంచిది కదా? తప్పకుండా కంప్లైంట్లు మేము కంప్లైంట్ ఇచ్చేసామని ఇరిగేషన్ అని అంటారు. కంప్లైంట్ ఇస్తే ఏమైందంటే జవాబు చెప్తలేడు. మొత్తం ఎన్ని కంప్లైంట్ అనేక సార్లు ఇచ్చినామా, అన్ని కంప్లైంట్లకి ఎఫ్ఐఆర్ తీసుకొని పెట్టమని చెప్పారు. నెక్స్ట్ టైం దిశాల అన్ని ఎఫ్ఐఆర్ చేపించి పెట్టండి అని చెప్పిన. టూ బిహెచ్కే తో మర్చిపోయారు పబ్లిక్. 650 మినిస్టర్ కోసం సెలక్షన్ కోసం ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆ 2 బిహెచ్కే గవే కదా, ముఖ్యమంత్రి కూడా చూపించామన్నా మేము, ముఖ్యమంత్రికి గవే కదా. 650 అవి అలకేట్ చేయనీకే ఇన్ఛార్జ్ మంత్రి పర్మిషన్ ఇవ్వనీకే 6 నెలలే 8 నెలలు అయిపోయింది. ఇవన్నీ ముస్లింలకు కనబడాయా? ముస్లింల సూటిగా అడుగుతున్నా, మీకు కనబడాయా ఇవన్నీ? పోనీ మీ బతుకులన్నా మంచిగానేయా? అవి లేవు. మీ దగ్గర డ్రైనేజీలు మంచిగా ఉన్నాయా? అవి లేవు. ఈ పులంగా అంతా కబ్జా అయితే మీ డ్రైనేజీలు పోనేవావు, నేను నిండిపోతాయి. ఏంటికి వేస్తారు రోడ్లు? ఈ దోపిడీకి ఎందుకు వేయాలి ఓటు? ఆడు ముసలోడు కేసీఆర్ వానికి వేసారు 10 ఏళ్ళు దండగా ఓటు. ఇప్పుడు వీళ్ళకి వేస్తారు ఓట్లు దండగా. ఎందుకు వేస్తారు ఓట్లు? పనిచేసేవాడు ఓటేయండి. ఓటు వేసేది ఎవరికి వేస్తారు? బయట కనబడదు, సీక్రెట్ బ్యాలెట్. బయట ఏమైనా చెప్పుకోండి, ఓటు బీజేపీకి ఏంటి? అది ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? టీఆర్ఎస్ వాడు ఏం చేసిండు? దోపిడీ మీది కూడా అయింది, మీ సొమ్ము కూడా దోపిడీ అయింది. 3 సంవత్సరాల కింద 6 మైనారిటీ గురుకులాలు ఏమంటారు మీ దాంట్లో గవే 4 గట్టిండ్రు, 2టికి గాయబ్ చేశారు పైసలు. మీ పిల్లగాళ్ళ చదువులు కూడా నాశనం చేస్తారు వీళ్ళు. 6 సెంట్రల్కి వెళ్ళి ఫండ్ వచ్చింది, 4 కట్టిండ్రు, 2టికి గాయబు. దానికి స్టేట్ ఫండ్ ఇయ్యరు వీళ్ళు. అది ఏమైంది చెప్తే నేను
ఆడిటికి పైసలు వస్తాయి కదా 4 కడతారు, స్టేట్ ఫండ్ ఇయ్యరు, అందుకే 2 కావు. ఎందుకు ఓటేస్తారు? మళ్ళీ ఈ ఎలక్షన్లు, ఈ లోకల్ ఎలక్షన్ రాగానే ఆడోడు పతంగ కొడుతాడు, పతంగ ఎగరేసుకుంటూ కూడా వస్తాడు. వాడు ఏం చేసినా నాయన మీ బతుకుల కంటే ఏం ఉండదు. మళ్ళా వస్తాడు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాడు, మళ్ళీ వానికి నేను జవాబు ఇవ్వాలా, ఉల్టాలు అటకాయిస్తా అని పోతాడు. మళ్ళీ 5 ఏళ్ళ వరకు రాడు. వస్తాడా? రాడు. మళ్ళీ 5 ఏళ్ళకి మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఆయన కాలు మొక్తారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. పనిచేసేటోనికి, కరప్షన్ లేని వాళ్ళకి, మీకు ఇల్లు కట్టించేటోళ్ళకి, మీకు ఇలా చేయించేటోళ్ళకి ఆయుష్మాన్ భారత్ పథకం ఉందా బ్రదర్? చెప్పండి. మీడియా మిత్రులు ఉన్నారు ఇక్కడ, ముస్లిం మీడియా మిత్రులు ఉన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ఉన్నదా? లేదు. మీరు బీమార్లు అయితే పైసలు ఓడియాలి, మరి కేంద్రం ఇస్తున్నది కదా. ఇల్లు కట్టించిర్రా? ఈ రాష్ట్రంలో కట్టియాలి. కేంద్రంకి వెళ్ళి 100 కోట్లు 1000 కోట్లు వేరే రాష్ట్రాలన్నీ, బీజేపీ రాష్ట్రాలు అన్నిట్లు అయిపోయినాయి. ముస్లింలు కూడా ఇల్లు కట్టుకోరు. ఈడేమన్నా చేస్తుర్రా? లేదు. మీకు పిల్లగాళ్ళకి చదువు చెప్పుకొని ఇక కేంద్రంకి వెళ్ళి పైసలు వస్తే ఆ స్కూల్ కట్టేది లేదు. ఏం బీకినరో అడుగుర్రి కాంగ్రెస్ వాళ్ళని ఈ 75 ఏళ్ళ మీకోసం. ఆ టీఆర్ఎస్ వాళ్ళని అయితే కథం అయిపోయారు, పోనీ సావని అలా సావాలు చేస్తారు. అడుగురు కాంగ్రెస్ వాళ్ళని ఏం బీకినరు. చెప్పండి బ్రదర్, ఏదో అడుగుతావు. ఎన్ని రోజులు విచారణ చేస్తారా? ఆ ట్యాపింగ్ చేసిండు అని కుల్లా మా క్యాపిల్ సంస్థలు చెప్పినాయి, పోలీసు వాళ్ళు చెప్పిండ్రు. ఎన్నిసార్లు విచారణ చేస్తారా? మెల్లగా పైసలు వసూలు చేస్తుండే రేవంత్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్లు చేసి ఏమింటారు నాయన? ఏమి నా ఫోన్ ట్యాపింగ్ చేసారు ఏమింటారు? మిమ్మల్ని బూతులు తిట్టినే వింటారు. ఎందుకు మీకు షోకా? కల్వకింట్లోకి ఇదేం షోకో? మస్తు తిట్టుంటా నేను బూతులు. అది ఏం ఆనందం వస్తుందా మీకు? అది కుల్లా ట్యాపింగ్ అయింది, ఎంపీలది అయింది, మంత్రులది అయింది. ఇంటి అల్లుడిది అయిందా? వాళ్ళ ఇంటి అల్లుడిది అంటే వాళ్ళ ఇంటి వాళ్ళ మీద కూడా అభద్రతనా వీళ్ళకి? కవిత మొగుడిని కూడా నమ్మరా? టీఆర్ఎస్ వాళ్ళు చేసిరా? ఇక చూడు, సిగ్గులైతే లేదు. అడుగుడెందుకు? అలా అయ్యాక సిగ్గు లేదు, అలా అన్నకు లేదు. వీణెందుకు పిలిచిర్రు టెలిఫోన్ పోల్ని? ఆయనకేం సంబంధం? సీఎం కాదు ఆయన. ఏ మంత్రి ఉండే? ఇరిగేషన్ ఉండేనా? ఏం సంబంధం ఉండి ఉంటుంది? అవు ఫైనాన్సా? ఈ రేవంత్ కూడా మంచిగా నోటీస్ ఇస్తాడు, బెదిరిస్తాడు, సాయంత్రానికి ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు, మళ్ళీ 15 రోజులు అవుతాడు, మళ్ళీ ఇంకో నోటీస్ ఇస్తాడు, మళ్ళీ ప్యాకేజ్ మాట్లాడుకుంటాడు. ఇదే పని ఈయనది కూడా. అన్నీ అయిపోయినాక ప్యాకేజ్ అని అరే మరి పైసలు లేవరా భయ్యా అని అన్నాక అప్పుడు సిబిఐ కప్పచెప్తాడు. అది రేవంత్ ఈ స్ట్రాటజీకి అది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి, బీజేపీ ఎవరు కూడా తిరుగుతారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్లే ట్యాప్ అయినారా ఆయన? అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎట్లయితుంది?
నిజామాబాద్ని ఇందూరుగా మార్చే పని ఇందూరు ప్రజల చేతుల్లో ఉంది. లాస్ట్ టైం ఆల్మోస్ట్ మార్చిండ్రు. కేవలం 2-3 సీట్లతో పోయింది. ఈసారి 100% పేరు ఇందూరు ప్రజలే మారుస్తారు. దాని గురించి కాంగ్రెస్ వాడు ఏమన్నా మాట్లాడిండా? అధ్యక్షుడు ఏమన్నా ఏమన్నారు? మహేష్ కుమార్ గౌడ్ అడిగిండా? మహేష్ కుమార్ గౌడ్ని అడుగుతా ఉన్నా, మీ అమ్మనాయన నీకు మహేష్ అని ఎందుకు పెట్టిన పేరు? ఎందుకు పెట్టారు పేరు మహేష్ అని? ఏ సలీమో లేకపోతే ఏ ఎలైనో మలైనో పెట్టలే కదా, మహేష్ కుమార్ అని ఎందుకు పెట్టారు? శివభక్తులు కాబట్టి పెట్టింటారు. శివుణ్ణి ఆరాధిస్తే పుట్టింటారు కాబట్టి పెట్టిస్తారు. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏంటికి పెట్టారు మరి మహేష్ అని? పేరుకు అర్థం ఉంటుంది. పేరు పెట్టేదానికి రీజన్ ఉంటుంది. చాలా స్ట్రాంగ్ బేసిస్ ఉంటుంది దానికి. అవునా కదా? మహేష్ కుమార్ గౌడ్కి రామనుడు అని ఎందుకు పెట్టలే పేరు? శూర్పణఖ అని ఎందుకు పెట్టలే? మహేష్ పేరు శూర్పణఖ కూడా పెట్టొచ్చుండే కదా, లమ్మనాయనకి పెట్టలే కదా. అందమైన పేరు పెట్టుకున్నారు, అర్థమైన పేరు పెట్టుకున్నారు, మంచి జరగాలని పేరు పెట్టుకున్నారు. అందుకనే మేము చెప్తున్నాం. ఇంకోటి ఏందేమో అడుగుతుంది. మేము ఎన్నికలప్పుడే మాట్లాడినామా బ్రదర్? 89-88లో లాల్ కృష్ణ అద్వానీ గారు రథయాత్ర చేశారు. అదొక దశాబ్దాల శతాబ్దాల పోరాటం సాధించుకున్నాము. ఎన్నికలు ఈ దేశంలో పుట్టకంటే ముందు నుంచి పోరాటం జరుగుతుంది. ఇది వీళ్ళ కామన్ సెన్స్, సెన్స్లెస్ ఫెలోస్. మెంబర్షిప్ ఉంది, నేనైతే నమ్ముతున్నా ఉందని. ఉన్నది మెంబర్షిప్, నా నమ్మకం అది. ఎవరన్నా కాదంటారా? చెప్పుడు కాదంటారా? నా నమ్మకాన్ని మీరు కాదని నీకే. నువ్వేం చేసినావు రాబాయ్ అని చెప్తే అడిగితే గుడిసున్నా, చేసింది లేదు, పీకింది లేదు. ఆయన ఒక ఎలక్షన్ గెలిచింది లేదు జీవితంలో. ఆ సబ్జెక్ట్ కదా పట్టు. డెవలప్మెంట్ పక్కకు పెట్టి ఆయన జీవితంలో ఆయన ఎలక్షన్ గెలిచింది లేదు, పదవి లేడు అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో. డెవలప్మెంట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. పార్టీని ఏమైనా పెంచుతావా అంటే లొట్టపీస్ పెంచుతాడు ఈయన. అవు సార్ పెంచుతాడా? మళ్ళా పనికి మళ్ళా క్వశ్చన్లు. ఈ పేరు మారుస్తే డెవలప్మెంట్ అవుతుందా అని వాడైతే అడుగుతాడు కదా,
వాళ్ళ అమ్మని ఆయనను పోయి అడుగుమనాలి, ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టినారు. వాళ్ళు చెప్తారు ఎందుకు పెడతారు పేరు. నిజాం పేరుతో ఎందుకు బతుకుతామండి? బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించడం పేరు పెట్టుకుంటారా? హిందూ చిన్న చిన్న 2 సంవత్సరాల పిల్లగాళ్ళని 2 ముక్కలు నరికినందుకు పేరు పెట్టుకుంటారా నిజాంది? రజాకర్లతోటి హిందూ మహిళల్ని మానవి అదేంది రేపులు చేసిన వాళ్ళని పేరు పెట్టుకుంటారా? మానభంగం చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని హిందువులని పేరు పెట్టుకుంటాడా? ఎందుకు పెట్టుకోవాలి నిజాం పేరు? దానికి జవాబు చెప్పమను. వీళ్ళు పీకుడు డెవలప్మెంట్ చేసిర్రు. నరేంద్ర మోడీ కాలు దుమ్ము గోటి దుమ్ము కూడా వనికిరారు వీళ్ళు డెవలప్మెంట్లో. అది కూడా మేమే చేయాలి. హిందువులు పక్కకు పెట్టరు, ముస్లింలు నడుతున్నా ఏం బిక్రీ చెప్పరు కాంగ్రెస్ వాళ్ళు. సుర్పనా ఖాన్ పేరు పెట్టేదండి కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇంకోసారి ఓళ్ళు అడగరు ఇక. ఇంకా मैं समझा रहा हूं आपको, कांग्रेस वाला का सबको, कांग्रेस वालों को एप्लीकेशन का पैसा भी बर्बाद मत करो. ना कोई जीतने वाला है. मैं सुन रहा हूँ रोज वो मेयर पद के लिए कहते लड़ रहे कहते. मेयर पद के लिए आपको कारपोरेटर जीतना पड़ता. 2 कारपोरेटर नहीं जीतते आप इंदौर में, 2 नहीं जीतते. लकीर के उस तरफ एमआईएम जीतता, इस तरफ बीजेपी जीतता. दो वार्ड नहीं जीतते भाई. सबसे बड़ा बकरा कौन बनते पता है? वो मेयर बनते बोल के हम उतरते देखो, हम उतरते बोलते देखो, वो लोग सबसे बड़ा बकरा बनते. मेयर नहीं, आप कारपोरेटर नहीं बनते. उसमें मेरे पहचानत किए बेचारे. मैं पहले बोल रहा हूं, आप कारपोरेटर भी नहीं बनते. मेयर छोड़ो, स्टैंप पेपर लिख के दूं देता हूं. सही, और एक स्टैंप पेपर बहुत दिन हो गया. మీరు కార్పొరేటరే గారు పాప మంచి మంచి వాళ్ళ పేర్లు వినబడుతున్నాయి నాకు. బకరాలు అవుతున్నారు. మీరు కార్పొరేటరే గారండి. పక్కకు పెట్టుకో. ఇంకా ఇది పరిస్థితి. ఇవాళ ఏం డేటు 20 జనవరి. ఇవాళ ఇంకా మేము ఫీల్డ్ మీద దిగలే, మేము టికెట్లు ఇవ్వలే, మేము నోరిప్పలే, మా సోషల్ మీడియా మొదలు కాలేదు. ఈడనేమో ఈసారి నేను అప్లికేషన్లు తీసుకుంటామని చెప్తే 500 పైన అప్లికేషన్లు వచ్చినాయి. నిద్ర కూడా లేచి కళ్ళు కూడా చిన్నగా అయిపోయినాయి. బయట అమెరికాలో హోటల్ పెట్టుకున్న వాళ్ళు వచ్చి అప్లై చేస్తున్నారు. సార్ మేము బీజేపీ కోసం మేము ఖర్చు పెడతాం సార్, కష్టపడతామని. ఈడనేమో ఇట్లున్నది, ఆ కాంగ్రెస్ ఓడికేమో క్యాండిడేట్లు లేరు. ఊరికే ఎగబడకుర్రి. నాకు తెలిసిన వాళ్ళు మేయర్ కాదు, మీరు కార్పొరేటర్లు కూడా కాదు. ఏమనంటే लकीर के उस तरफ हमारे को 15 आते ना 16 आते ना, ये
इस तरफ लोटा पीस आते। और वो लकीर के उस तरफ भी क्यों डाल रहे मियाँ वोट? कांग्रेस को क्यों डाल रहे? एक रीजन नहीं दे सकते तुम लोग, बोल रहा हूं मैं। वो मेरे बचपन से सुनते आ रहा हूं, सेक्युलर। वो एक किया था आंसर, वो भी नहीं है कांग्रेस वाले। పోతే డ్రైనేజీలు వర్షం ఒక్క వర్షం పడితే చాలు డ్రైనేజీలు బొర్లుతాయి.